సూర్యుడు నోరు తెరిస్తే తన బండారం బయటపడుతుందని భయపడి సూర్యుణ్ణి హతమారుస్తుంది సౌదామిని. వాడి ద్రోహం తట్టుకోలేక చంపేశాను అని చెప్తుండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. తను గర్భవతిని అని తెలిసి ఇక తనే కాబోయే రాజమాత అని సంబరపడుతుంది. మరో పక్క కన్నెశవం లభ్యం కావడంతో స్వర్ణ ఖడ్గ సాధనకు దిశా నిర్దేశం చేసే ధృతిని సొంతం చేసుకోబోతున్నానని సంతోషిస్తాడు శిరోత్కంఠ. ఆ తరువాత భళిరా భక్త భళి. నీ దీక్షా దక్షతకి మెచ్చి నీ కార్యదీక్షకి అండగా నిలిచి నిన్ను కార్యోన్ముఖుణ్ణి చేసి నీ అహంకారాన్ని ఆవేశాన్ని అదుపు చేసి సలహాలిస్తూ సూచనలు చేస్తూ నిన్ను సరైన దారిలో నడిపించడానికి వచ్చానురా. ధన్యోస్మి ధృతి మాత, ధన్యోస్మి. భక్త మాంత్రిక, ఏమీ నీ కోరిక? స్వర్ణ ఖడ్గం మాత, స్వర్ణ ఖడ్గం. స్వర్ణ ఖడ్గం చెయ్యి దాకా వచ్చి చేజారిపోయింది. ముందుగా స్వర్ణ ఖడ్గాన్ని సాధించి ఆ తర్వాత మహేంద్రుణ్ణి సంహరించాలని యోచించావు. సింహదేవరాయుల వంశీకులకి తప్ప అన్యులకి అల్పులకి తాకే అర్హత లేని ఆ స్వర్ణ ఖడ్గాన్ని పవిత్రమైన చంద్రగ్రహణం రోజున నీ చేత అపవిత్రుడైన మార్కండేయుడు దాన్ని తాకడం వల్ల తునాతునకలైపోయాడు. స్వర్ణ ఖడ్గం మణిపురం వదిలి మణిద్వీపం వెళ్లిపోయింది. ఎనిమిది 800 సంవత్సరాల క్రితం ముకుందనాథుని తపోఫలమైన ఆ స్వర్ణ ఖడ్గం, నిన్ను విశ్వ విజేతను చేయాల్సిన ఆ స్వర్ణ ఖడ్గం మణిద్వీపం నుంచి తిరిగి మణిపురానికి తీసుకురావడం అనేది ఆ సింహదేవరాయ వంశీయులకి తప్ప అన్యులకి వీలు కాదు. అంటే నేను విశ్వ విజేతనయ్యే మార్గమే లేదా మాత? ఉంది. శతాబ్దాల క్రితం ఆ స్వర్ణ ఖడ్గాన్ని సాధించి తెచ్చిన ఆ ముకుందనాథుడే వారి ఇలవేల్పు ఆ భువనేశ్వరీదేవి అనుగ్రహంతో మహేంద్రుడికి పుత్రుడిగా జన్మిస్తాడు. వాడు దైవాంశ సంభూతుడు, కారణ జన్ముడు. మణిద్వీపం నుంచి మణిపురానికి స్వర్ణ ఖడ్గాన్ని తీసుకొచ్చే కార్యం మీదే వాడు ఈ భూమి మీదకి వస్తాడు. అతని 20వ ఏట అతగాడు తన శక్తి సామర్థ్యాలు సర్వం ధారపోసి స్వర్ణ ఖడ్గాన్ని సాధించుకు వస్తాడు. నువ్వా యువరాజుని సంహరించి అతని రక్తంతో స్వర్ణ ఖడ్గానికి రుద్రాభిషేకం చేసి ఆ స్వర్ణ ఖడ్గాన్ని సాధిస్తే అప్పుడు నువ్వు కోరుకున్నట్లు విశ్వ విజేతవి అవుతావు. విశ్వ విజేత? నేను విశ్వ విజేత?
విశ్వ విజేత శిరోత్కండ! విశ్వ విజేత శిరోత్కండ! శిరోత్కండ, ఈ తొందరపాటే తగదు. మణిపురంలో వారసుడు కూడా పుట్టక ముందే నిన్ను నువ్వు విశ్వ విజేతగా ప్రకటించుకుంటున్నావే. ఈ ఆతృత, అత్యుత్సాహమే నీ ఆశయాన్ని నీకు 20 ఏళ్లు దూరం చేసింది. నీ ఆతృతని తగ్గించి నీ అత్యుత్సాహానికి ఆనకట్ట వేసి అదుపు తప్పే నిన్ను అదుపు చేసి నీకు దిశానిర్దేశం చేయడానికే నేను వచ్చాను. ఇప్పటి వరకు జరిగిన అనర్థాలకి కారణం నీ తొందరపాటు. స్వర్ణ ఖడ్గం మణిద్వీపం వెళ్ళిపోవడానికి కారణం నీ తొందరపాటు. అందుకే ఆ తొందరపాటు అనే మాయని నువ్వు తొందరగా వదిలించుకోవాలి. స్వర్ణ ఖడ్గం సాధించే వరకు నా సలహాలు, సూచనలు మాత్రమే నువ్వు పాటించాలి. నేను చెప్పింది చెప్పినట్టు చేయకపోయినా, నీకు తోచింది నువ్వు చేసుకుపోయినా నీకు ఇబ్బందులు తప్పవు. విశ్వ విజేత కావాలనే నీ కల కలగానే మిగిలిపోతుంది. అటులనే ధృతి మాత. ఈ 20 ఏళ్ళు నేనేం చేయవలెను, ఎలా ఉండవలెను? సెలవివ్వు మాత. శిరోత్కండ, ఇది నీకు పరీక్షా కాలం. ఈ కాలంలో నువ్వు నీ శక్తుల్ని పెంచుకోవాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో దైవశక్తిని ఎదిరించడానికి ప్రయత్నాలు చేయరాదు. ఈ 20 సంవత్సరాలు నువ్వు మణిపుర మహాసామ్రాజ్య సరిహద్దు దాటి లోపలికి ప్రవేశించరాదు. స్వర్ణ ఖడ్గాన్ని పోగొట్టుకున్న మణిపురంలో అనేక అనర్థాలు జరుగుతాయి. ఆ అనర్థాలకి అడ్డుకట్ట వేయడం నీ బాధ్యత. అలాగని కష్టాల కడలిలో తేలియాడే మణిపురాన్ని ఒడ్డుకి చేర్చాలనే ఆతృతతో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. నీ నిర్ణయం మీద నీకేమాత్రం సందేహం కలిగినా తక్షణం నన్ను పిలవాలి. అలాగే తగిన సలహా తీసుకోవాలి. పిలిస్తే పలుకుతా, అడిగితే చెబుతా. ఈ విషయం ఎటువంటి పరిస్థితుల్లో మరువరాదు. మరో ముఖ్యమైన విషయం, 20 ఏండ్లు నువ్వు స్త్రీ జాతికి ఎటువంటి అపకారం తలపెట్టకూడదు. స్త్రీల మీద ఎటువంటి మంత్రశక్తి, తంత్రశక్తి నువ్వు ప్రయోగించకూడదు. అలా చేస్తే ఇంతకాలం నువ్వు సాధించుకున్న శక్తులు ఉత్తర క్షణం నుంచి క్షీణించి మహామాంత్రికుడివి అయిన నువ్వు మామూలు వాడిగా మారిపోతావు. అటులనే ధృతి మాత, అటులనే. నీ మాటే నాకు శిరోధార్యం. నా తక్షణ కర్తవ్యమేమిటో సెలవివ్వు మాత. మహేంద్రుడికి వింధ్యావతికి వివాహం జరిగి 5 ఏండ్లు గడిచినా ఇంతవరకు వారికి వారసుడు పుట్టలేదు. రాజమాత, రాజగురువులు, రాజ్య ప్రజలు, భువనేశ్వరీదేవి ఇంకా వారికి సంతాన భాగ్యం ప్రసాదించలేదు అనుకుంటూ ఆ శుభగడియల కోసం ఎదురు చూస్తున్నారే తప్ప చేయాల్సిన క్రతువు గురించి ఆలోచించడం లేదు. క్రతువులొనర్చి దేవతల్ని మెప్పించి ఆ దంపతులకి సంతాన భాగ్యం పొందేలా చేయాలన్న ధ్యాసే వారికి లేదు. వారికి ఆలోచనని కలిగించాలి, దాన్ని ఆచరణలో పెట్టించాలి. అది నువ్వు మణిపుర సరిహద్దు దాటి లోపలికి వెళ్లకుండా చెయ్యాలి. అర్థమైందా? అర్థమైంది ధృతి మాత, అర్థమైంది. వెంటనే ఆ కార్యానికి అంకురార్పణ చేస్తాను. శుభం భూయాత్. ధృతి మాత, నమో నమః.
అర్ధరాత్రి ఈ శంఖారావం ఏంటి? ఈ డమరకు నాదమేంటి? వీళ్ళేం చలించకుండా ఉన్నారేంటి? అంటే ఆ శంఖారావం డమరుక నాదం నా ఒక్కదానికే వినిపిస్తుందా? ఎవరు స్వామి తమరు? మణిపుర మహాసామ్రాజ్యానికి శ్రేయోభిలాషిని. అర్థాంతరంగా తమరిలా రావడానికి కారణం? మిమ్మల్ని మేల్కొలపడానికొచ్చాను. అర్ధరాత్రి మేలుకొలుప? స్వర్ణ ఖడ్గం చేజారి 5 ఏళ్లవుతున్నా మీరు మేల్కోరా? స్వర్ణ ఖడ్గాన్ని మణిద్వీపం నుంచి తిరిగి మణిపురానికి తీసుకొచ్చే కార్యానికి మీరు పూనుకోరా? స్వామి, స్వర్ణ ఖడ్గం చేజారిన విషయం తమరికెలా తెలుసు? పిచ్చి రాజమాత, నాకు మణిపురం గతం తెలుసు, వర్తమానము తెలుసు. వెలుగులు చిమ్మాల్సిన పున్నమి చంద్రుడు కారు మేఘాలు కమ్ముకోవడంతో అమావాస్య చంద్రుడయ్యాడు. అది మణిపుర మహాసామ్రాజ్యానికి ప్రకృతి చేస్తున్న హెచ్చరిక. ఇప్పుడు జరగాల్సిన కార్యం జరక్కపోతే సరిగ్గా 21 సంవత్సరాల తరువాత మణిపురం పరిస్థితి కూడా ఆ పున్నమి నాటి అమావాస్య చంద్రుడిలా అంధకారమైపోతుంది. కరువు మణిపుర మహాసామ్రాజ్యంపై కరాళ నృత్యం చేస్తుంది. తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక ప్రజలు అలమటించిపోతారు. ఆఖరికి గాలి కూడా కలుషితమైపోయి ఆ ప్రాణవాయువే ప్రాణాలు తీసే పరిస్థితి వచ్చి ప్రజలు పిట్టల్లా రాలిపోయే అవకాశం ఉంది. మీ సామంతరాజులు సైతం మీ మీద దండయాత్ర చేసి మిమ్మల్ని చిత్తుగా ఓడించే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో సెలవివ్వండి స్వామి. ఉంది. సంవత్సరం లోపు మహేంద్రనాథుడికి వారసుడు జన్మించాలి. వాడు పెరిగి పెద్దవాడై సరిగ్గా 18వ ఏట స్వర్ణ ఖడ్గాన్ని మణిద్వీపం నుంచి మణిపురానికి తీసుకురావడానికి కంకణం కట్టుకోవాలి. అది జరిగే పనేనా స్వామి? జరిగి తీరాలి. అదే కనుక జరగకపోతే ఖచ్చితంగా నేను చెప్పిందే జరుగుతుంది. మణిపుర మహాసామ్రాజ్యం నాశనమైపోతుంది, సర్వనాశనమైపోతుంది, 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 సర్వనాశనమైపోతుంది. सहस्रादि संवत्सरा पूर्वं
नरज्ञान उद्धारणाय समर्पितम् आदियोगिनाद्यं सप्तर्षिभ्यो बोधितम् अतिश्रेष्ठम् इदं विशालं विज्ञानम्। క్షమించండి రాజమాత, మహారాజు మహారాణిల జాతకాల్ని క్షుణ్ణంగా పరిశీలించాం. అయినా వారికి సంతానం కలగకపోవడానికి గల కారణం ఏమిటో అంతు చిక్కటం లేదు. వదిన గారికి మేం ప్రేమగా తినిపించే ఆహారంలో మందు కలిపి తినిపిస్తుంటే వాళ్ళెన్ని ప్రయత్నాలు చేసినా వదిన కడుపు పండుతుందా ఏమిటి? అంటే మణిపుర మహాసామ్రాజ్యానికి వారసుడు పుట్టే అవకాశం లేదంటారా? లేదనే చెప్పాల్సొస్తుంది రాజమాత. ఉంది రాజమాత. అవును, అలనాటి దశరథ మహారాజులాగా మహేంద్రుల వారు కూడా పుత్రకామేష్టి యాగం జరిపిస్తే వారసుడు తప్పకుండా జన్మిస్తాడు రాజమాత. కాకపోతే ఆ యాగానికి ఈ యాగానికి కొంచెం వ్యత్యాసం ఉంది. ఈ యాగం మొత్తం నాగశైలేంద్ర పుష్పాలతో ముడిపడి ఉంది. మన రాజ్యానికి ఉత్తర భాగాన ఉన్న నాగశైలేంద్ర పర్వతం మీద మాత్రమే లభించే నాగశైలేంద్ర పుష్పాలను వేర్లతో సహా పెకిలించి తీసుకురావాలి. కానీ ఆ నాగశైలేంద్ర పర్వతం అధిరోహించటం చాలా కష్టతరం కదా శాస్త్రి గారు? అవును, కష్టతరమైన కార్యమే. ఆ నాగశైలేంద్ర పర్వతం మంచుతో కప్పబడి నిటారుగా పైకి లేచి పడగ విప్పిన నాగేంద్రుడిలా ఉంటుంది. అధిరోహించటానికి చేసే ప్రతి ప్రయత్నము అధఃపాతాళానికి పడవేస్తూ ఉంటుంది. సాహసం చేసి ఆ నాగశైలేంద్ర పర్వతాన్ని చేరుకోగలిగితే అక్కడ మనకు కావలసిన నాగశైలేంద్ర పుష్పాలు లభిస్తాయి. ఆ నాగశైలేంద్ర పుష్పాలను కంటితో గుర్తించలేము. పద్మాసనంలో కూర్చుని ధ్యానంలోకి వెళ్ళి మనసు ఆ పుష్పాల మీద లగ్నం చేస్తే ఆ పుష్పాల నుంచి వెలువడే వెలుగు పరిమళమే వాటిని మనం గుర్తుపట్టేలా చేస్తుంది. అయితే తప్పకుండా నేను వెళ్ళి ఆ నాగశైలేంద్ర పుష్పాలని తీసుకొస్తాను. మహేంద్ర, ఇంతవరకు ఆ పర్వతారోహణ చేసి తిరిగి వచ్చిన వారు లేనేలేరు. వెళ్ళాలి బావుగారు, వెళ్ళి తీరాలి. సింహదేవరాయ వంశానికి వారసుడి కోసం, మణిపుర మహాసామ్రాజ్య భవిష్యత్తు కోసం ఎంతటి సాహసం చేయడానికైనా నేను సిద్ధమే. శాస్త్రిగారు, పుత్రకామేష్టి యాగానికి ఏర్పాట్లు చేయండి. చిత్తం రాజమాత. కాకపోతే ఈ యాగానికి సంబంధించి మరో ముఖ్యమైన విషయం కూడా తమకు విన్నవించుకోవాలి. అదేమంటే మహేంద్రుల వారు మహారాణితో పాటు మరొక 8 మంది నవదంపతులు కూడా యాగంలో కూర్చోవాలి. కొత్తగా పెళ్ళైన ఆ నవదంపతులు జీవితంలో వాళ్లకు సంతాన భాగ్యం వద్దు అనుకుని వాళ్ల సంతాన భాగ్యాన్ని మీకు ధారపోస్తూ యాగస్థలిలో మనసా వాచా కర్మణ మీకు గర్భత్యాగం చెయ్యాలి. ఆ నవదంపతుల గర్భత్యాగంతోనే ఈ యాగం పరిపూర్ణమవుతుంది మహారాజా. వైశాఖ శుద్ధ దశమి నాడు యాగం ప్రారంభించి పౌర్ణమి నాడు పూర్ణాహుతితో యాగం పూర్తి చెయ్యాలి. ఆ రోజు రాత్రి పౌర్ణమి గడియలు సమీపించే సమయాన
మహారాజు మహారాణి దంపతులిద్దరూ యాగప్రసాదాన్ని స్వీకరించి సృష్టి కార్యానికి ఉపక్రమించాలి. అలా చేస్తే సరిగ్గా 1 రోజుల్లోపు, అంటే జ్యేష్ఠ పౌర్ణమి నాటికి గర్భధారణ తప్పక జరిగి తీరుతుంది రాజమాత. చైత్ర పౌర్ణమి లోపల ఈ రాజ్యానికి వారసుడు జన్మిస్తాడు రాజమాత. మరో ముఖ్య విషయం మహారాజా, ప్రసాద స్వీకరణ సమయంలో కానీ సమయపాలన విషయంలో కానీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఈ జన్మలో మీ దంపతులకు ఇక సంతాన భాగ్యం కలగదు. అంతా తమరు చెప్పినట్టే జరిగేలా చేద్దాం. పుత్రకామిష్టి యాగానికి ఏర్పాట్లు చేయండి. అలాగే మహారాజా. చండ ప్రచండ, అడిగిన వారికి అండాదండ, అనుమానించిన వారికి గండబేరుండా. అర్థమైందా అర్థమనస్క బాలిక? తరతరాలుగా మణిపుర ప్రజలని సొంత బిడ్డల్లా చూస్తున్న సింహదేవరాయల వంశానికి నేను వారసుని ఇవ్వలేనందుకు రాజ్య ప్రజలకి నేనంటే అభిమానం తగ్గొచ్చు. అదే గనక జరిగితే ఇంకా నేనెందుకు బ్రతుకుండాలి? నేనేం పాపం చేశానని?